శనార్థి ఎట్లున్నారు? మంచిగున్నారులే. ఈ మంగమ్మ వచ్చిందంటే మంచి మంచి సినిమా ముచ్చట్లయితే పట్టుకొస్తుందని అందరికీ ఎరికే కదా. ఇక ముచ్చట్లయితే షూరి చేద్దాం పాండ్రి. బాలయ్య బాబుకి నిజంగా అదృష్టం పట్టింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో హీరో బాలకృష్ణ పేరైతే నట సింహం నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కిందని చెప్పచ్చు. నిజంగా బాలయ్య బాబు అభిమానులంతా సంతోషపడే ముచ్చట. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా అభిమానులను అలరించడం నిజంగా ఆయనకే దక్కుతుంది. 15 ఏళ్లుగా మస్తుగా చేసిండు. బసవతారకం ఆస్పత్రి ద్వారా ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు గోల్డ్ ఎడిషన్ గుర్తింపును సాధించిందంట. వామ్మో, నిజంగా ఇది మంచి ముచ్చటనే కదా. ఎవ్వరికి దక్కంది గైనకు దక్కిందంటే మస్తు గ్రేటే కదా. దేశ సినీ చరిత్రలో ఈ గుర్తింపు దక్కించుకున్న ఏకైక నటుడు ఎంబీకే నందమూరి బాలకృష్ణ కావడం మస్తు విశేషం అని చెప్పచ్చు. AA22 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గూస్ బంప్స్ పక్కా. వామ్మో, ఈ ముచ్చటింటేనే సినిమా ఎప్పుడు చూడాలనిపిస్తుందిలే. అయితే అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా AA22 సినిమా ఈ షూటింగ్ అయితే శరవేగంగా సాగుతుందంటనుల్లా. అయితే ఈ చిత్రంలో ఈ యాక్షన్ సీన్స్ చూస్తే నిజంగా ఒక క్లారిటీ ఇచ్చిర్రు మేకర్స్. అస్సలు తగ్గేదిలే అని చూపించిండంట. గూస్ బంప్స్ వస్తాయంటనుల్లా, హైలైట్ గా నిలుస్తాయని మస్తుగా మాట్లాడుకుంటుర్రు. ఇక ఈ ముచ్చట అంతా సినిమా వర్గాలల్లో చర్చ జరుగుతుంది. ఇక అది మా దాకా వచ్చింది. అయితే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ లో గూస్ బంప్స్ వస్తాయంట. అంత బాగుందని చెప్పుకొస్తుర్రు. అయితే అట్లనే ఇంట్లో ఒక గెస్ట్ రోల్ ను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం అయితే ఉందిలా. ఇక సినిమా చూడాల్సిందే. ఇక సినిమా వచ్చేదాకా అభిమానులు వెయిట్ చేయాల్సిందే. ఇవనులా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎరికే కదా అందరికి. గైనైతే ఇప్పుడు ఒక సినిమా చేస్తుండే కదా, ప్రియాంక కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఓజీ. ఈ మూవీ పైన మేకర్స్ అయితే అప్డేట్ ఇచ్చిర్రులా. అయితే వినాయక చవితికి కానుకగా ఈ నెల 10:08 సింగిల్ రిలీజ్ చేస్తారంట. ఇక మేకర్స్ అయితే తెలిపిర్రు. అయితే ఈ ముచ్చట అందరు మాట్లాడుకుంటుర్రులా. గిన్లైతే సువ్వి సువ్వి అంటూ సాగే పాట నిజంగా మిమ్మల్ని గెలుచుకుంటది, మంచిగా ఉంటది అని అనుకొస్తురు. నిజంగా అది స్పెషల్ పోస్టర్ అని చెప్పుకొస్తురు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది కదా. ఇప్పటి వరకు కూడా బాగానే ఓజీ మూవీ హైలైట్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పోస్టర్ చూసే సినిమా కూడా బాగుందని చెప్పుకొస్తుర్రు. అయితే సెప్టెంబర్ 25 ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటనులా. ప్రభాస్ సినిమాకైతే మస్తుగా ఇబ్బందులు మస్తుగా ఉన్నాయుల్లా. ఏందనుకుంటారా, రాజా సాబ్ సినిమాకు మస్తుగా ఇబ్బందులు వచ్చిన సంగతి ఎరికేనాయే. సినీ కార్మికుల సమ్మె ముగిసిందుల్లా. ఇక శుభం కాడు పడ్డట్టే. కానీ ఇంకో చిక్కైతే పడ్డది. సినిమా షూటింగ్ మొదలవుతుందంట. ఇక సినిమా షూటింగ్ మొదలు పెట్టుకోవాలంటే మళ్ళగా ఫెడరేషన్ వాళ్ళు కావాలి కదా. ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ కోసం కొత్త షెడ్యూల్ రేపటి నుంచి అయితే జరగాల్సి ఉందంట. ఇక ఈ షూటింగ్ తాము వచ్చేదే లేదని సినీ వర్కర్ ఫెడరేషన్ సభ్యులు బెదిరిస్తురు. ఇక ఎందుకంటే గా ముచ్చట చెప్తా ఈనూరి. సినిమా సమ్మె అయ్యేటప్పుడైతే టీజీ వరప్రసాద్ వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించింది కానుల్లా. ఇక గట్లా పంపించేసరికి మేమైతే రామని మొండిగా కూర్చున్నారంట. మాకెట్లా లీగల్ నోటీసులు పంపించినావు, ఇప్పుడు ఎందుకు మేము వస్తాం అని అనుకొచ్చిరు. గివినుల్లో ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ నీ ముచ్చట్లతోని మళ్ళీ వస్తుంది మీ మంగమ్మ. చూస్తూనే ఉండురి అప్పటిదాకా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.